సో ఆ విధంగా మీరు మీ సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పటికీ లేట్ అయింది, మేము చాలాసేపు వెయిట్ చేసినట్టున్నాను. పైగా కేక్ కూడా చాలా బాగుందండి. అంటే మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంది. పైన ఫ్లేవర్ తోటి, సో అది అందరూ ఎంజాయ్ చేద్దాం. అంత బాగానే ఉంది. కానీ నాకేమనిపించిందంటే కొద్దిగా కండిషన్స్ ఎక్కువ ఇస్తారు కాబట్టి సింబాలిక్గా నాకు అనిపించింది. చేయొచ్చిన అందరూ కూడా కొంచెం ఏజ్ ఉన్న అడ్వకేట్స్ యంగ్స్టర్స్ ఎవరు చేసినట్టు మళ్ళీ మనకే స్పెసిఫిక్ ప్రత్యేకంగా జిమ్ కోర్టులోనే ఉంది. మరి బయటికి వెళ్ళి ఎక్కడో వేరే జిమ్ముల్లో చేరాలి, లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళి ఎక్సర్సైజ్లు చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరే మంచి జిమ్ ఏర్పాటు చేసుకున్నారు. మంచి ఎక్విప్డ్, ఫుల్లీ ఎక్విప్డ్ జిమ్ ఉంది. దానికి తాళం వేసే ఉంటుంది ఇప్పుడు. మరి ఎందుకు ఆ జిమ్ ఇనాగ్రేట్ చేస్తున్నారు? అంత కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఎందుకు అక్కడ పెట్టారు? ఓకే, షో పీస్ లాగా నాకు కాదు కదా, ఉన్నప్పుడు ఉపయోగించుకోవడానికి ఏం సార్. కాబట్టి ఈ సంవత్సరం అంటే రెజల్యూషన్ లాగా కాకుండా సీరియస్గా అందరూ హెల్త్ ఇంప్రూవ్మెంట్ మీద ఫోకస్ చేయాలని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లాగే లాస్ట్ ఇయర్ అందరికీ అంతా మంచిగానే జరిగిపోయింది. ఈ 2025 కూడా బార్ అండ్ బెంచ్ రిలేషన్స్ ఇప్పటి వరకు ఎంత మంచి రిలేషన్స్ మెయింటైన్ చేశామో ఇక ముందు కూడా బార్ అండ్ బెంచ్ రిలేషన్ని అలాగే ఒక హెల్తీ అట్మాస్ఫియర్తో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఆఫీసర్స్కి బార్ నుంచి కూడా ఈ ఓల్డ్ మ్యాటర్స్ డిస్పోజల్లో మీ అందరూ కూడా మీ సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తేనే అది కూడా డిస్పోజ్ ఆఫ్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు మీకు అందరికీ కూడా తెలిసిందే, హైకోర్టు నుంచి కూడా మానిటరింగ్ ఉంటుంది. ఎవ్రీడే డిస్పోజల్స్ అంటున్నారు. కాబట్టి మాకు డేట్స్ కూడా ప్రాబ్లం కాదు, కానీ కొన్ని పరిస్థితుల్లో డేట్స్ ఇవ్వలేని పరిస్థితికి వచ్చేస్తున్నాం. కాబట్టి అలాంటి మీరు కూడా అర్థం. మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈసారి జనవరి కాలంలో మనకు వచ్చాము, ఇదే అయిపోయింది మన సెలబ్రేషన్స్. ప్రతి ఇయర్ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అందరికీ ఉంటాయి. ఫస్ట్ వారంలోనే ఉంటాయి. సెకండ్ వారానికి మనం ఫస్ట్ రోజు తీసుకున్న రిజల్యూషన్ ఏంటో కూడా మర్చిపోతాం. కొంచెం సార్ అలా కాకుండా మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు అందరూ హెల్త్ మీద మనం ఫోకస్ చేయాలని నేను హార్ట్ఫుల్గా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం చూస్తున్నామండి, నేను వచ్చిన ఈ 3 ఇయర్స్లోనే మనం ఎన్నిసార్లు రిఫరెన్స్ కండక్ట్ చేశాము. అంటే చిన్న ఏజ్లో ఉన్న అడ్వకేట్స్ కూడా మనం పోగొట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. జస్ట్ బికాస్ మనం హెల్త్ ఇష్యూస్ మీద ఎవరు అంత ఫోకస్ చేయట్లేదు, ఎవరు ఫిజికల్ యాక్టివిటీస్ చేయట్లేదు. వీళ్ళు ఎంతమంది రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తున్నారు చెప్పడం. అందరికీ నమస్కారం. ఈ భారత ఆధ్వర్యంలో నూతన సంవత్సరాలు ఇంటికి వచ్చేటువంటి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత అచ్యుతాల గారు, అట్లాగే అదనపు జడ్జిలు శ్రీనివాస్ గారు, ఆశాలత గారు, సీనియర్ జడ్జి శ్రీకాంత్ బాబు గారు, జ్యోతి కిషన్ గారు, విష్ణు గారు, హరీష్ గారు, శ్రీనివాస్ గారు, అందరికీ మా భారత సీనియర్ న్యాయమూర్తి జూనియర్ గారు, ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు ప్రతి ఒక్క నమస్కారం తెలియజేస్తూ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఆనవాయితీగా భారత ఈ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా గత సంవత్సరం అనేక సవాళ్ళు ఎదుర్కొని న్యాయ వ్యవస్థలో ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనకు ఒక న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో మనం పనిచేస్తా ఉన్నాం. ఏదైతే 2024లో మనం అనేక సమస్యలు ఎదుర్కొన్నాం, మన యొక్క వృత్తిలో కూడా మన యొక్క నైపుణ్యం ప్రదర్శించి మనం ముందుకు సాగలేదు. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఇవాళ భారత న్యాయవాదులు న్యాయమూర్తులతో భారత సత్వపరం జరుగుతూ ఇవాళ సత్వ న్యాయం కోసం మనం కృషి చేస్తా ఉన్నాం. ఇవాళ మారుతున్న సమాజం అనుగుణంగా
టెక్నాలజీని మనం అందించుకొని ఇవాళ డిజిటల్ యుగంలో ఉన్నాం కాబట్టి అదొక ఆ డిజిటల్ యుగం మనం సాగతిస్తూ రాబోయే రోజుల్లో న్యాయ వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయాన్ని సంకల్పంతో ఒక లక్ష్యంతో ఇవాళ మనం అందరం న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసం పెరిగే విధంగా ప్రజల యొక్క విశ్వాసం మనకు తీసుకునే విధంగా మనమందరం ఈ సంవత్సరం 2025లో ముందుకు సాగాలని చెప్పేసి కోరుతా ఉంది. న్యాయవ్యవస్థలో కూడా గతంలో ఎలాగైతే కాంపిటీషన్ ఇచ్చినామో 2025లో కూడా వారి కాంపిటీషన్ ఇచ్చి ఇవాళ కేసులు తీసుకోవాల్సిన కోసం ప్రయత్నం చేస్తాము, సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఏదైతే ఇవాళ పెరుగుతున్న కాలుష్యం కావచ్చు, ఏదైతే కావచ్చు, ఇవాళ వృత్తిగా అనేక ఒత్తిళ్లు ఉన్న కారణంగా ఇవాళ హెల్త్ గురించి కూడా మనం పట్టించుకోవడం అనేక మన న్యాయవాదులు మన ప్రభుత్వం కోల్పడుతుంది. ముఖ్యంగా మనం కూడా ఇవాళ హెల్త్ పట్ల మానసిక స్థితిగతులను కాపాడుకుంటూ న్యాయం ఇవ్వచ్చు, అట్లాగే మన మెడిటేషన్ కావచ్చు, అవన్నీ చూసుకుంటూ మన హెల్త్ కూడా కాపాడుకుంటూ ఇవాళ జీవనం సాగించాలా. న్యాయవాద దృష్టిని మనం ముందుకు తీసుకెళ్ళి ఈ 2025 సంవత్సరం ఒక సంకల్పంతో ఒక లక్ష్యంతో మనందరం